గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సయాటిక్ అంటే ఏమిటి? వెన్నెముక, కండరాలు, కీళ్ల వాపుల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? డిస్క్ సమస్యలు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తాయి? మోకాళ్ల నొప్పులకు అధిక బరువే కారణమా? వెన్నెముక సమస్యలు ఎలా మొదలవుతాయి? డిస్క్, సయాటిక సమస్యలకు హోమియోలో వైద్య విధానాల గురించి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. డాక్టర్ నమస్కారం. నమస్తే అండి. డాక్టర్, అసలు సయాటిక అంటే ఏంటి? దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ నర్వ్స్ అనేది జనరల్గా ఉంటుంది. ఈ నర్వ్స్ అనేది నార్మల్గా ఒక్కొక్క పార్ట్ కోసానికి వేరేగా ఉంటుంది. నార్మల్గా మనకు లోవర్ బాడీ అంటే మనకు అబ్డామన్ కంటే కింద స్పెషల్గా మన బ్యాక్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ నర్వ్ అనేది ఉంటుంది. ఈ నర్వ్కి మనము సయాటిక్ నర్వ్ అనేది జనరల్గా అంటూ ఉంటాము. ఈ సయాటిక్ నర్వ్ అంటే ఏంటిది? మన బాడీలో చాలా ఇంపార్టెంట్ లోవర్ బాడీకి, మన మొత్తం కాళ్ళకి, హిప్ జాయింట్ నుంచి మన కింద కాళ్ళలో వేళ్ళకి ఈ సయాటిక్ నర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ నర్వ్ అనేది హిప్ జాయింట్ నుంచి మన కాళ్ళ కింద వేళ్ళ వరకు కంప్లీట్గా ఒక ట్రీ లాగా, ఒక చెట్టు లాగా, దానికి కొన్ని చిన్న చిన్న బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఈ సయాటిక్ నర్వ్ అనేది మనం రెండు కాళ్ళకి, రైట్ మరి లెఫ్ట్ రెండు కాళ్ళకి ఇది సప్లై అనేది చేస్తుంది. నార్మల్గా ఈ నర్వ్ వచ్చేసి కంప్లీట్ మన లోవర్ బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మన బాడీలో అన్నిటికంటే పెద్ద నర్వ్, లాంగెస్ట్ నర్వ్ అనేది మన మెడికల్ టర్మ్స్లో మనం దీనికి అంటూ ఉంటాము. ఈ సయాటిక్ నర్వ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు జనరల్గా మనకు కాళ్ళలో మొద్దు బారినట్లు, కాళ్ళలో టింగ్లింగ్ సెన్సేషన్ అంటే ఒక పిన్తోని కూర్చున్నట్లు సెన్సేషన్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సయాటికా అనేది మనం జనరల్గా దీనికి అంటూ ఉంటాము. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ సయాటికా ప్రాబ్లం అంటే సయాటిక్ నర్వ్ ఎప్పుడైతే కంప్రెస్ అవుతుంది ఏదో ఒక రీజన్ వల్ల, మీరు ఎక్కువగా కూర్చొని ఉంటున్నారు, లేకపోతే మీరు ఎక్కువగా బెండ్ చేస్తున్నారు, మీరు ఎక్కువగా బరువు లేపుతున్నారు, మీరు ఎక్కువగా సరిగ్గా అయిన పోస్చర్లో కూర్చోకపోతే, మీరు ఎక్కువ గంటల వరకు నిలబడి ఉన్నారు, ఇలాంటి కండిషన్స్లో ఈ సయాటిక్ నర్వ్ అనేది ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీకు కాళ్ళలో తిమ్మిర్లు, మొద్దుబారినట్లు అండ్ కాళ్ళలో స్పెషల్గా బ్యాక్ సైడ్ మీకు హిప్ జాయింట్ నుంచి కింద థైస్ అండ్ మరీ మొత్తం కింది వరకు పెయిన్ ఎక్కువగా రావడం, లాగడం, షాకింగ్ పెయిన్స్. నార్మల్గా ఈ సయాటిక్ నర్వ్లో షాకింగ్ పెయిన్స్ అనేది జనరల్గా ఉంటుంది. నార్మల్గా మనకు ఎక్కడైనా కూడా బాడీలో పెయిన్ అయినప్పుడు అది ఓన్లీ అండ్ ఓన్లీ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఈ సయాటికా ప్రాబ్లంలో కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, షార్ప్ షూటింగ్, ఎలక్ట్రిక్ లాంటి పెయిన్ అనేది ఉంటుంది. ఇలాంటి కండిషన్ మీకు అనిపిస్తుందంటే డెఫినెట్గా మీకు సయాటికా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి సరిగ్గా డయాగ్నోసిస్ చేయించుకోవాలి అండ్ దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ అనేది జనరల్గా మీకు డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే మనం నార్మల్గా నర్వ్కి సంబంధించిన మెడిసిన్స్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటాము. దీంతో పాటు డయట్ అండ్ దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది మనం సరిగ్గా అయిన పేషెంట్గా చెప్పినప్పుడు, మీరు ఫాలో చేసినప్పుడు ఈ సయాటికా పెయిన్ అనేది జనరల్గా ఇమ్మీడియట్గా తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి 3 months కూడా జనరల్గా టైం పడుతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, మీకు ఎంత కాలం నుంచి ఉన్నది అండ్ మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, దాన్ని బట్టి ఈ సయాటికా అనేది డెఫినెట్గా మన హోమియోకేర్లో రివర్స్ అనేది అవుతుంది అండ్ ఎక్కువగా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, మీతో మాట్లాడడానికి జితేందర్ నాయుడు గారు కాల్ చేశారు. కాల్ తీసుకున్నాం. జితేందర్ గారు నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి. డాక్టర్ కుముద్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి, మీ సమస్య ఏంటో వివరించండి. జితేంద్ర గారు. హలో చెప్పండి సార్. ఏంటి చెప్పండి, మీరు ఏంటి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. మేడం కాళ్ళు నొప్పులు మేడం. ఓకే సార్, నమస్తే జితేందర్ గారు. కాళ్ళు నొప్పులు రెండు ఉన్నాయా, మోకాళ్ళనే ఉందా, ఎలా ఉంది సార్? ఎప్పటి నుంచి ఉంది? ట్రీట్మెంట్ ఏమైనా వాడుతున్నారా సార్ మీరు? అది 2 సంవత్సరాలుగా మేడం. ఓకే సార్, రెండు కాళ్ళు సరిగ్గా పెయిన్ వస్తుందా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా, ఎగ్జాక్ట్ గా మీకు ఎక్కడ పెయిన్ వస్తుంది సార్? మొత్తం కాళ్ళు వస్తుంది. ఓకే సార్, తిమ్మిర్లు, మొద్దు బారినట్లు ఏమైనా వస్తుందా సార్? తిమ్మిర్లు వస్తున్నాయా సార్? తిమ్మిర్లు, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయా? ఓకే సార్, రైట్ సార్. మీకు డయాబెటీస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా?
మేడం షుగర్ ఉందా అని అడుగుతున్నారు జితేంద్ర గారు. అది చెప్పేది అర్థమవుతుందా? షుగర్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఓకే సార్, రైట్ సార్, నో ప్రాబ్లం సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు చెప్పినట్లు 2 కాళ్ళు కంప్లీట్గా ఒక 2 సంవత్సరాల నుంచి పెయిన్ అనేది ఉంటుంది, బాగా పెయిన్ అనేది ఉంటుంది. నార్మల్గా ఈ కండిషన్ అనేది మనకు ఎక్కువగా బాడీలో వర్క్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. కాకపోతే దీంట్లో మీకు కీళ్ళ నొప్పులు ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి జితేంద్ర గారు, నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే 2 మోకాళ్ళు జనరల్గా మనకు వెయిట్ బేరింగ్ జాయింట్ కింద వస్తుంది. అంటే దీనిపైన ఎక్కువగా బరువు అనేది వస్తుంది. మన బాడీది పూర్తిగా బరువు 2 మోకాల మీద వస్తుంది. సో 2 మోకాలది ఎక్స్రే మాత్రం మీరు డెఫినెట్ గా చేయించుకోండి సార్. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి సార్. కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుకోండి. మీకు తగ్గకపోతే డెఫినెట్ గా మీరు రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి హోమియోపతి ఇంటర్నేషనల్ కి మీరు రండి. దీనికి సరిగ్గైన ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. మీకు స్టార్టింగ్ నుంచే మీకు సరిగ్గా మీకు సలహాలు ఉన్నప్పుడు మీకు ఇది రివర్స్ అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ 2 years నుంచి మీరు బాధపడుతున్నారు, అయినా కూడా ఇది ప్రెసెంట్ గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు మీకు డయాబెటీస్ అంటే షుగర్ లాంటి మీకు సమస్యలు ఉన్నాయి అంటే ఎక్కువ టైం అనేది మీరు మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు కొంచెం కాల్షియం కోసానికి పాలు అండ్ పాల పదార్థాలు డైలీ కొంచెం తీసుకోవడం మీరు కంటిన్యూ చేయండి సార్. మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా మెడిసిన్స్ ది కోర్స్ అయిపోయిన తర్వాత కూడా. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ ఆదినారాయణ గారు కాల్ చేశారు. ఆదినారాయణ గారు నమస్కారం. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో వివరించండి. చెప్పండి సార్. మేడం నమస్తే సార్. నమస్తే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. మేడం ఏమి లేవు, సత్యసాయి జిల్లా ఇండోపూర్ మేడం మరి. ఓకే సార్. మా వైఫ్ కృష్ణవేణి అని, వాళ్ళకి 48 years ఏజ్ మేడం. ఓకే. వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది. ఓకే సార్. కాళ్ళ మంటలో, తర్వాత నైట్ సరిగ్గా నిద్ర వచ్చేలేరు. రైట్ సార్. దాని లేసర్ ఇది ఆపరేషన్ అంటే ఎంత వస్తుంది మేడం ఖర్చు? ఓకే సార్. ప్రస్తుతంగా తనకి నొప్పులు ఎక్కువగా ఉన్నాయా సార్ వెరికోస్ వెయిన్స్ ద్వారా? నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి సార్, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగినట్లు మేడం గారికి 48 years అనేది ఏజ్ ఉన్నది. ప్రస్తుతంగా వెరికోస్ వెయిన్స్ అనే ఒక సమస్య ఉంటుంది. మన కాళ్ళలో నరాలతో పాటు మన ఇంతకుముందు సైటికా ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాము. దీంతో పాటు వెయిన్స్ అనేది ఉంటుంది. నరం అనేది జనరల్గా అది ఒక న్యూట్రిషన్ ఇచ్చే పని చేస్తూ ఉంటుంది. వెయిన్స్ అనేది మన న్యూట్రిషన్ బ్లడ్ లో ఏదైతే ఉంటుందో అది తిరిగి హార్ట్ కి తీసుకొని వెళ్తుంది. వెరికోస్ వెయిన్స్ అంటే నార్మల్ గా బ్లడ్ అనేది అక్కడే ఫ్లో అవ్వకుండా అక్కడే ఆగిపోయింది. సో నార్మల్ గా ఈ వెరికోస్ వెయిన్స్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఎక్కువ గంటలు, నార్మల్ గా లేడీస్ కి ప్రాబ్లం ఎక్కువగా అందుకు వస్తుందంటే కిచెన్ లో నిలబడి బాగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, వెరికోస్ వెయిన్స్ లో ఎక్కువసేపు నిలబడడం అనేది మీరు తగ్గించుకోండి. అండ్ దీనికోసానికి కొన్ని సాక్స్ అనేది వస్తాయి, స్టాకింగ్స్ అంటారు వెరికోస్ వెయిన్స్ వేసుకోవడానికి. సో దాట్ మీకు ఏదైతే బ్లడ్ ఆగిపోయిందో అది కంటిన్యూస్ గా ఆగిపోతుంది, అది కొంచెం ఫ్లో అవ్వడానికి ఈ వెరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ అంటే సాక్స్ వేసుకోమని జనరల్ గా డాక్టర్ చెప్తారు. లేజర్ అనేది జనరల్ గా మీకు డిపెండ్ అయి ఉంటుంది, మీకు అవసరం ఉందా లేదా. కొన్ని కేసెస్ లో అవసరం వస్తుంది, కొన్ని కేసెస్ లో అవసరం రాదు. లేజర్ కి ఖర్చు అనేది డెఫినెట్ గా కొంచెం ఎక్కువనే వస్తుంది సార్. కాకపోతే మీకు లేజర్ లేకుండా కూడా వెరికోస్ వెయిన్స్ మీకు ట్రీట్మెంట్ అనేది మన హోమియోపతి ఇంటర్నేషనల్ అందుబాటులో ఉంది. డెఫినెట్ గా ఒక్కసారి మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న హోమియోపతి ఇంటర్నేషనల్ కి ఒక్కసారి కన్సల్ట్ చేయండి సార్. నిజంగా మీకు లేజర్ అవసరం ఉందా లేదా మీకు కరెక్ట్ గా డీటెయిల్స్ అనేది చూసిన తర్వాత, పేషెంట్ కి చూసిన తర్వాత, ఒకసారి రిపోర్ట్స్ చూసిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మీకు ఆన్సర్ ఇస్తూ ఉంటారు సార్. కాకపోతే ఈ స్టాకింగ్స్ అనేది తప్పకుండా మీరు వేసుకోండి అండ్ ఎక్కువగా నిలబడడం అనేది కొంచెం తగ్గించుకుంటే బెటర్. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ సంధ్య గారు కాల్ చేశారు. సంధ్య గారు నమస్కారం. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో వివరించండి. చెప్పండి సంధ్య గారు. నమస్కారం. చెప్పండి. యాక్చువల్ గా నాకు బ్యాక్ పెయిన్ అని నేను చెప్పలేను, కానీ బ్యాక్ డౌన్ L4 దగ్గర పెయిన్ వస్తుంది లైట్ గా. కానీ నాకు ఏమవుతుందంటే, నాకు ఆ పెయిన్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు నా సీట్ వరకు వస్తుంది అంతే, కానీ కాళ్ళు లాగటాలు అట్లా ఏం లేదు నాకు. ఆ టైంలో బెడ్ మీద నుంచి లేవాలన్నా లేదా కొంచెం దూరం నడవాలన్నా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొంత దూరం బాగా నడిచిన తర్వాత మళ్ళీ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది మ్యామ్. ఓకే, ఇది వన్ సైడ్ మాత్రమే ఉందా, 2 sides ఉన్నదా? ఒకసారి ఒక్కొక్క టైంలో ఒక సైడ్ వస్తుంది, ఒక్కొక్క టైంలో ఇంకో సైడ్ వస్తుంది. కానీ 2 times ఎట్ ఏ టైం మాత్రం 2 సైడ్లు రావట్లేదు. ఓకే అండి, మీ ఏజ్ ఎంత ప్రెసెంట్ గా? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 42 మ్యామ్.
ఓకే అండి, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ? సంధ్య గారు, రైట్, ఓకే సార్. ఓకే సార్, మీ కాల్ కట్ చేసి టీవీలో వినండి. సో సంధ్య గారు చెప్పినట్లు కరెక్ట్ గా బ్యాక్ పెయిన్ అని ఉన్నదని చెప్పడానికి లేదు, కాకపోతే ఒక్కొక్కసారి రైట్ సైడ్ పెయిన్ వస్తుంది, ఒకసారి లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది, అండ్ కొద్దిగా నడిచిన తర్వాత నార్మల్ అయిపోతుంది, కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ గా 40 years తర్వాత ఆడవాళ్ళకి మన బాడీలో కాల్షియం తక్కువగా అవుతుంది, దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది నార్మల్ గా ఎవరికైనా ఫీమేల్స్ కి, లేడీస్ కి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం కాల్షియం కంటెంట్ అనేది మీ బాడీలో ఇంక్రీజ్ చేయండి, అంటే కొంచెం పాల పదార్థాలు డైలీ తీసుకోండి. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి దీనికి సంబంధించి, జనరల్ గా మనం దానికి కోబ్రా పోజ్ అంటే భుజంగాసనం అనేది అంటూ ఉంటాము. ఇది యోగా పొజిషన్స్ అనేది ఉంటుంది. ఇది మీ డైలీ మార్నింగ్ ఒక 20 to 30 times చేయండి. దీంతో పాటు బ్యాక్ ది ఒకసారి ఎక్స్రే, ఒక సింపుల్ ఎక్స్రే మాత్రమే చేపించుకోండి. ఇది చేపించుకున్న తర్వాత కరెక్ట్ గా అర్థం అవుతుంది మనకు ఎక్కడ ప్రాబ్లం ఉంది. నార్మల్ గా ఇది డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా జనరల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనం దీని గురించి ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ అనేది చేసుకుందాం, డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ దాని గురించి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది. రైట్ మేడం, ఒక కాలర్ ఉన్నారు, ఝాన్సీ. ఝాన్సీ గారు నమస్కారం, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి ఝాన్సీ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. ఎస్, నమస్తే. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్, గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి ఝాన్సీ గారు. యాక్చువల్లీ నాకు 1.5 year నుంచి బ్యాక్ పెయిన్ ఉందన్నమాట. రైట్. సో అప్పుడు ఫిజియోథెరపీ అండ్ ఎక్స్రే చేయించుకున్నాను, ఫిజియోథెరపీ చేయించుకున్నాను, బట్ కొంచెం కంట్రోల్ అయింది. రైట్. అండ్ రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ అయితే నేను MRI స్కాన్ చేయించుకున్నాను. రైట్. దాంట్లో L4, L5 ఇంకా S1 లో డిస్క్ బల్జ్ ఉంది, మైల్డ్ డిస్క్ బల్జ్ ఉంది అనేసి వచ్చింది. చెప్పండి. ఎస్, కరెక్ట్. సో అంటే ఇది రివర్సిబుల్, అంటే మెడిసిన్ వాడితే రివర్స్ అవుతుందా? ఎస్, పర్ఫెక్ట్లీ ఫైన్. ఎస్, మీ కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను దీని గురించి డీటెయిల్ గా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. సో ఝాన్సీ గారు చెప్పినట్లు ఇప్పుడు మనం జనరల్ గా మన బాడీ లోపల ఏదైతే బ్యాక్ ఉంటుందో కంప్లీట్ గా 33 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటుంది. ఈ వర్టిబ్రల్ బోన్స్ లో లాస్ట్ కి చివరికి అనేది L4, L5, S1 మరి ఉంటుంది. ఇది కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఉంటుందంటే మనం నార్మల్ గా కూర్చున్నప్పుడు మనకు కింద లో బ్యాక్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ గా ఆ ప్లేస్ ఉంటుంది. నార్మల్ గా కూర్చున్నప్పుడు ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది జనరల్ గా డిస్క్ స్లిప్ డిస్క్ అండ్ డిస్క్ బల్జ్ రెండు ఈ ప్రాబ్లమ్స్ చాలా L4, L5, S1 లో మనం ఈజీగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్క్ అంటే ఏంటిది, మనకి ఏదైతే కంప్లీట్ గా స్పైన్ అనేది ఉందో వర్టిబ్రల్ కాలమ్ లో ఉంటుంది. దీనికి కరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వడానికి బోన్స్ అనేది ఉంటాయి, బోన్స్ మధ్యన డిస్క్స్ అనేది ఉంటాయి. డిస్క్ అంటే ఎక్కువగా ఫ్రిక్షన్ రాపిట వచ్చినప్పుడు మన నర్వ్స్ దాని లోపల ఏదైతే ఉన్నాయో అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ప్లస్ మనం చాలా మూవ్మెంట్స్ చేస్తూ ఉంటాము, నార్మల్ గా రన్నింగ్, జంపింగ్, వాకింగ్ అవన్నీ చేస్తూ ఉంటాము. అప్పుడు దానికి ప్రాబ్లం రాకుండా ఈ డిస్క్ అనేది సరిగ్గా పర్ఫెక్ట్ గా దాన్ని ఇంజనీరింగ్ చేసి ఉంటుంది మన బాడీలో. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఈ ప్రాబ్లం డిస్క్ బల్జ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డిస్క్ బల్జ్ అంటే ఏంటిది, దాని పేరుతో మనకు అర్థం అవుతుంది. బల్జ్ అంటే నార్మల్ గా కొంచెం అది వెడల్పుగా అయిపోవడం, అండ్ స్లిప్ డిస్క్ అంటే ఇది బల్జ్ అయిన తర్వాత అది కిందికి జారడం, దీనికి మనం స్లిప్ డిస్క్ అనేది అంటాం. ఇవి రెండు కామన్ కండిషన్స్ మనము డిస్క్ ప్రాబ్లమ్స్ లో చూస్తూ ఉంటాము. అది కూడా ఈ L4, L5, S1 లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి రీజన్ ఏంటిది, నార్మల్ గా ఈ రోజు అందరూ కూడా సిట్టింగ్ జాబ్స్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సిట్టింగ్ జాబ్స్ అంటే నార్మల్ గా క్యాబిన్ లో కూర్చొని ఎక్కువ గంటలు 8 hours 10 hours జాబ్ అందరికీ ఉంటుంది. ఎక్కువ శాతం ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఇదే పొజిషన్ అనేది చాలా కాలం వరకు ఉంటుంది. ఒక 5 years to 6 years అయిన తర్వాత డిపెండింగ్ అపాన్ మీ ఏజ్ అండ్ మీ లైఫ్ స్టైల్, మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయట్లేరు, యోగా అయినా సరే, బయటికి వెళ్ళి వాకింగ్ అయినా సరే, ఏది కూడా మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు అండ్ ఇలాంటి జాబ్ మీకు కంటిన్యూస్ గా ఎక్కువ కాలం వరకు మీరు చేస్తున్నారంటే, ఏ ఏజ్ అయినా సరే, ఇంతకు ముందు ఒక 40-45 years తర్వాతనే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుండే. ఈరోజు చిన్న ఏజ్ అంటే ఒక 18 years నుంచి 35 years ఏజ్ మధ్యన కూడా మేము ఈ ప్రాబ్లం చూసాము. యంగ్ పిల్లలు, ఈవెన్ యంగ్ బాయ్స్ 22-25 years మధ్యన కూడా మేము అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాము. సో నార్మల్ గా ఈ ప్రాబ్లం అనేది మన సరిగ్గైన పోస్చర్ లేకపోవడం వల్ల వస్తుంది. మనం జనరల్ గా కూర్చొని ఉంటాం కాబట్టి ఒక C షేప్ అనేది ఫామ్ అవుతుంది, కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. దానికి నార్మల్
నార్మల్గా బ్యాలెన్స్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంతకుముందు నేను భుజంగాసన అయితే చెప్పానో దాంట్లో నార్మల్గా మన స్పైన్ అనేది కరెక్ట్ పొజిషన్లో వచ్చేస్తుంది. సో ఏదైతే ప్రెషర్ అనేది మన డిస్క్లో వస్తుందో అది రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రెషర్ రిలీజ్ అవ్వదో ఈ స్లిప్ డిస్క్ కానీ డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ డిస్క్ బల్జ్ అనేది రివర్స్ అవుతుందా లేదా ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎస్, తప్పకుండా దీంట్లో స్టార్టింగ్ 3 స్టేజెస్లో జనరల్గా దీంట్లో 4 స్టేజెస్ అనేది ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 నుంచి 3 అనేది నార్మల్గా మెడిసిన్స్, డయట్ ఇంకా ఎక్సర్సైజ్ తోని తప్పకుండా సర్జరీ లేకుండా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్, స్టార్టింగ్ స్టేజెస్లో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అనేది ఈజీగా మెడిసిన్స్, డయట్ అండ్ ఎక్సర్సైజెస్ తోని 100% రివర్స్ అవుతుంది. ఈవెన్ ఇంట్రా డిస్క్ లోపల జనరల్గా ఇంటర్వర్టిబ్రల్ ఇంజెక్షన్స్ అనేది ఉంటుంది, అది కూడా అవసరం అనేది రాదు. గ్రేడ్ 3లో మన హోమియోపతిలో మనం కొన్నిసార్లు పేషెంట్స్ అనేది ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు ఇంట్రా వర్టిబ్రల్ డిస్క్ లోపల, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లోపల. కాకపోతే దాంతో పాటు కూడా మీరు హోమియోపతి అనేది యూస్ చేయొచ్చు. జనరల్గా గ్రేడ్ 3 తర్వాత గ్రేడ్ 3లో జనరల్గా ఏమవుతుందంటే కంటిన్యూస్గా మీ ఏదైతే డిస్క్ మధ్యన నర్వ్స్ పాస్ అవుతున్నాయి దాంట్లో ఎక్కువగా కంప్రెషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీకు కంటిన్యూస్గా మీ మోకాళ్ళ కింది నుంచి పై నార్మల్గా కింద ఫింగర్స్ వరకు, టోస్ వరకు, పాదాల వరకు మీకు నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అంటే మొద్దు బారినట్లు, మీకు ఏదో పెన్తోని కూర్చున్నట్లు ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎవరికైతే కంటిన్యూస్గా ఉంది దానికి మనం గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అంటూ ఉంటాము. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో ఏం జరుగుతుంది, ఇది గ్రేడ్ 1లో మీకు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మాత్రమే మీకు ఈ డిస్క్ బల్జ్లో పెయిన్ అనేది ఉంటుంది. అండ్ అది పెయిన్ అనేది నార్మల్గా కొన్ని ఎక్సర్సైజెస్, దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీకు అది రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అది గ్రేడ్ 1. గ్రేడ్ 2లో ఈ ప్రాబ్లం అనేది మీరు ఎక్కువసేపు కూర్చోకపోయినా కూడా మీకు పెయిన్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కొన్నిసార్లు మీరు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మీరు ట్రావెలింగ్ చేశారు కార్లో కానీ, ట్రైన్లో కానీ, బస్లో కానీ, అట్లా మీరు కంటిన్యూస్గా ఒక 3-4 అవర్స్ ట్రావెలింగ్ చేశారు, లేకపోతే ఎక్కువ ట్రావెలింగ్ చేశారంటే అది కంటిన్యూస్గా వస్తుంది అండ్ చాలా రోజుల వరకు పెయిన్ ఉంటుంది. అండ్ తిమ్మిర్లు, నమ్నెస్, టింగ్లింగ్ అవన్నీ ఎక్కువసేపు ఉంటుంది. అది మనం గ్రేడ్ 2 అనేది అంటూ ఉంటాము. సో ఇది మెడిసిన్స్ తోని డెఫినెట్గా రివర్స్ అవుతుంది. మెడిసిన్స్ తో పాటు మనము కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ కాలర్ చెప్పినట్లు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఇది కంప్లీట్ గా రివర్స్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే కొంతమందికి అప్పుడు అంటే ఎప్పుడైతే ఫిజియోథెరపీ చేపించుకుంటున్నారో అప్పుడు వరకు మాత్రమే రిలీఫ్ అనేది వస్తుంది. దాని తర్వాత అది అగైన్ రివర్స్ అనేది అవుతుంది. సో రివర్స్ కాకుండా ఉండాలంటే మన పొజిషన్ కి మనం కరెక్ట్ గా ఉంచుకోవాలి. గారికి మీ ప్రాబ్లం ఏంటో వివరించండి. చెప్పండి మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. సయాటికా ఉన్నాయండి, నాకు చాలా బాగా ఇబ్బందిగా ఉంటుంది, లాగుతా ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి సమస్య ఉంది? మీరు మెడిసిన్స్ వాడుకున్నారా, వాడుకోలేదా? వాడుతున్నానండి, వాడినప్పుడు బాగుంటుంది, మానేసానంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఓకే అండి. అండ్ టోటల్ మీకు ఎంత కాలం నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉన్నది? సంవత్సరం పైన అయిందండి. సంవత్సరం పైన అయింది. ఓకే, ఇంకా మీరు ఏం చేస్తారండి? అంటే వర్క్ చేస్తారా ఇంట్లో? ఎంఆర్ఐ చేయించమన్నారండి, చేస్తే అన్నారండి. రైట్ 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 ఓకే. సో ఏమవుతుంది, కుడికాలు అస్సలు మోకాల దగ్గర నుంచి కిందకి ఎక్కువ బాగా ఉంటుందండి. రైట్. తిమ్మిర్లు వస్తున్నాయా కాళ్ళలో? తిమ్మిర్లు ఏం లేదండి, ఎక్కువ చెప్తున్నా వేసినా కొంచెం అదొక రకమైన పోటీ బాగా కింద వచ్చేస్తాడు. ఓకే అండి. మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 54 అండి. ఓకే అండి, పర్లేదండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఏమవుతుందంటే అసలు వెనక మడవడానికి రాదండి. మడవడానికి రాదు. ఓకే అండి, రైట్. కాళ్ళు వెనకాల పట్టేస్తారు 2 కాళ్ళకి. కుడి కాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది ఉందండి. ఓకే అండి. మీరు నార్మల్ గా నడుస్తున్నారా, కొంచెం ఒక తరఫ్ బెండ్ అయ్యి కుంటిగా నడుస్తున్నారా? కాలు ఏడుకుంటూ నడిపెట్టే ఉంటుందండి. నొప్పినప్పుడు మనం నొప్పి లేనప్పుడు మామూలుగా కొంచెం కుంటుకుంటూ నడుస్తాను అలాగే. ఓకే అండి, ఫైన్, పర్లేదండి. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు ఏజ్ వచ్చేసి 54 ఇయర్స్ అనేది ఉన్నది. రైట్ సైడ్ ది సయాటికా కూడా ఉన్నది. ఎంఆర్ఐ చేసినప్పుడు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు L4 L5లో కొంచెం డిస్క్ ప్రాబ్లం కూడా ఉన్నది. నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, స్పెషల్గా ఆడవాళ్ళకి 45 ఇయర్స్ తర్వాత మెనోపాజల్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకు నార్మల్గా మంత్లీ డేట్స్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం తర్వాత జనరల్గా బాడీ లోపల ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దానివల్ల బోన్స్ అనేది కొంచెం
సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. మన ఇండియాలో 70 to 80% కేసెస్లో ఎవరు పేషెంట్స్ అయితే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో నార్మల్గా వాళ్ళకు ఆస్టియోపోరోసిస్ అనేది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే బోన్స్ అనేది సాఫ్ట్గా అయిపోవడం, కాల్షియం, విటమిన్ డి అండ్ ప్రోటీన్స్ అనేది తక్కువ అవ్వడం వల్ల. నార్మల్గా ఇది ఏజ్ వల్ల అవుతుంది అండ్ రివర్స్ ఎంత వరకు పాసిబుల్ అవుతుందంటే డెఫినెట్గా మనం హెల్దీ డయట్, అందుకోసానికి ఓన్లీ మనం మెడిసిన్స్ మాత్రమే కాదు, మెడిసిన్స్తో పాటు డయట్ అండ్ ఏ సమస్య అయినా సరే దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది తప్పకుండా చేపించుకోమని చెప్తూ ఉంటాం మనము. అది ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటే కూడా ఇంకా బెటర్, లేకపోతే ఇంట్లో కూడా మీరు డెఫినెట్గా చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే, మీకు రైట్ సైడెడ్ సైటికా ఉన్నది, ఒక 1 year నుంచి ఉన్నది, మీరు మెడిసిన్స్ వాడినప్పుడు అది బెటర్గా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మీకు రిపీట్ అనేది అవుతుంది. సో నార్మల్గా ఈ సైటికా అనేది బికాస్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది ఒక నర్వ్ ప్రాబ్లం. ఎప్పుడైతే దీనికి మనం ప్రెషరైజ్ చేస్తాం, ఎక్కువగా కూర్చొని మనం దానిపైన ప్రెషర్ అయితే పెడతామో నార్మల్గా అది ఎక్కువగా అవుతూ ఉంటుంది. మీ కేసులో మీకు డిస్క్ ప్రాబ్లం కూడా ఉంది, మరి రైట్ సైడ్ సైటికా కూడా ఉన్నది, కాబట్టి మీరు కొంచెం ఎక్కువగా జాగ్రత్త పడి మీరు నార్మల్గా మీరు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1, మీరు సైటికా ఉన్నది ఏ సైడ్ అయితే ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది మీకు, కాబట్టి మీకు ఏ తరఫ్ అయితే సైటికా ఉన్నదో ఆ సైడ్ అనేది మీరు ఎక్కువగా పండుకోవడం అనేది చేయొద్దు. అంటే చాలా మందికి బికాజ్ ఎక్కడైతే రైట్ సైడ్ సపోజ్ మీకు సైటికా ఉన్నది, వాళ్ళు రైట్ సైడ్ పండుకున్నప్పుడు వాళ్ళకి హైగా అనిపిస్తుంది, రిలీఫ్గా అనిపిస్తుంది, కాబట్టి వాళ్ళు మొత్తం నైట్ రైట్ సైడ్ మాత్రమే పండుకుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన నర్వ్ ఏదైతే సైటిక్ నర్వ్ ఉందో అది ఎక్కువగా ప్రెస్ అవుతుంది, దానివల్ల మీకు సైటికా పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో నార్మల్గా మనం అడ్వైస్ ఏమి ఇస్తామంటే, మీరు కొద్దిసేపు మాత్రమే ఏ తరఫ్ మీకు ఏ సైడ్ అయితే మీకు పెయిన్ అవుతుందో మీరు అక్కడ పండుకోండి, ఎక్కువసేపు మొత్తం నైట్ అనేది ఆ సైడ్ అనేది పండుకోవద్దు. రైట్ సైడ్ ఉన్నా సరే, లెఫ్ట్ సైడ్ ఉన్నా సరే. సైటికా పేషెంట్స్ అనేది జనరల్గా ఇదొక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. సెకండ్ అనేది మీకు ఆర్థరైటిస్, అంటే మీకు డిస్క్ ప్రాబ్లం కూడా ఉన్నది. డిస్క్ ప్రాబ్లం అంటే జనరల్గా మీకు ఇది డీజనరేషన్ కూడా ఉన్నది అండ్ డిస్క్ బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంది డీజనరేషన్స్తో పాటు. డీజనరేషన్ అంటే అరగడం. నార్మల్గా ఈ ఒక ఏజ్ అయిన తర్వాత 40, 45, 50 years తర్వాత ఎవరికైనా కూడా ఈ పార్ట్స్లో డెఫినెట్గా అరగడం అనేది జరుగుతుంది. సో మీరు దీంతో పాటు అంటే మెడిసిన్స్తో పాటు సరిగ్గైన మెడిసిన్స్ జనరల్గా మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ దగ్గర మీరు ఒక్కసారి రిపోర్ట్స్ తీసుకొని రండి, మీకు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటు మీరు ఫుడ్లో హెల్దీగా కాల్షియం ఫుడ్ తీసుకోండి అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫిజియోథెరపీ కొన్ని రోజులు మీరు వెళ్ళి చేపించుకోండి, దాని తర్వాత ఇంట్లోనే మీరు చేపించుకోవచ్చు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది సైటికా కోసానికి మన హోమియోపతిలో హోమియోకేర్లో డెఫినెట్గా ఉంది, ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి. కాకపోతే దీంతో పాటు మీరు కన్సల్టేషన్కి రాకముందు కూడా ఒక్కసారి మల్టీవిటమిన్ ఉంటుంది, విటమిన్ బి కాంప్లెక్స్, అది కూడా ఒకసారి స్టార్ట్ చేయండి. దాని తర్వాత డెఫినెట్గా దీని గురించి సరిగ్గైన ట్రీట్మెంట్ అనేది మన హోమియోకేర్లో అవైలబుల్ ఉంది. రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మీకు 1 year నుంచి సైటికా ప్రాబ్లం ఉన్నదంటే కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది సైటికాకి నార్మల్ అవ్వడానికి. మినిమం 6 to 8 months కంపల్సరీ టైం పడుతుంది. కొంతమందికి ఇంకొక 1 year టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది. హోమియోపతిలో కొంచెం మనకు టైం పడుతుంది, బట్ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 80 to 90% ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సైటికా అనేది మన హోమియోపతిలో మంచిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని స్టేజెస్లో ఎప్పుడైతే చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది అలాంటప్పుడు మీకు మెడిసిన్ అనేది రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. అలాంటి కేసెస్ 25 to 30% మాత్రమే ఉంటున్నాయి. డాక్టర్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్లో సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? దీనికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో నార్మల్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లో ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాము. టోటల్ 4 గ్రేడ్స్ అనేది ఉంటుంది. 4 గ్రేడ్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్ 1, దాని తర్వాత గ్రేడ్ నెంబర్ 2, గ్రేడ్ నెంబర్ 3 అండ్ గ్రేడ్ నెంబర్ 4. నార్మల్గా గ్రేడ్ 1, 2లో కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది జనరల్గా, బికాస్ అది ఇనిషియల్ స్టేజెస్ ఉంటుంది, స్టార్టింగ్ స్టేజెస్ మాత్రమే ఉంటుంది కాబట్టి. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4. గ్రేడ్ 3లో జనరల్గా కొంతమందికి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవసరం వస్తుంది, బికాస్ వాళ్ళకి తిమ్మిర్లు ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి హోమియోపతితో పాటు మనం బయటికి ఇట్లనే మల్టీవిటమిన్స్, బి కాంప్లెక్స్ అట్లా రాసిస్తూ ఉంటాము తీసుకోమని, అండ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా మనము సజెషన్ ఇస్తూ ఉంటాము. టోటల్గా లాస్ట్ గ్రేడ్ 4 అనేది ఉంటుంది. అంటే ఏంటిది, పేషెంట్ అనేది చాలా ఎక్కువగా ఏజెడ్ పేషెంట్ ఉన్నారు, అంటే 60+ కానీ 70+ ఏజ్ ఉంది, వాళ్ళకి కంప్లీట్గా బోన్స్ అనేది డీజనరేట్ అయిపోయినాయి. బోన్స్ అనేది అరగడంలో కూడా స్టేజెస్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది, అండ్ చాలా సివియర్గా అగ్రెసివ్గా ఉంటుంది. సో
60 ఇయర్స్ తర్వాత బోన్స్ ఎలాగో పూర్తిగా అరిగిపోతూ ఉంటుంది, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే 60-70 ఇయర్స్ ఏజ్లో. సో అలాంటి కండిషన్లో ఈ తిమ్మిర్లు అండ్ ఏదైతే మొద్దు బారినట్లు ఉంటుంది అది చాలా సివియర్గా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో జనరల్గా మనం కూడా సర్జరీ అనేది మాత్రమే ఆప్షన్ ఉన్నదని చెప్తూ ఉంటాము. సో అలాంటి కేసెస్లో తప్పకుండా మీరు సర్జరీ అనేది అవసరం వస్తుంది. గ్రేడ్ 3 వరకు మాత్రమే మనం మెడిసిన్స్, డయట్ ఇంకా ఎక్సర్సైజ్తోని ప్రాబ్లమ్కి రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, రెండు సిమ్టమాటిక్ కూడా అండ్ ఇంటర్నల్లీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సయాటికాకి అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో హోమియో కేర్ ఇంటర్నేషనల్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.